గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి, నా శాఖ ఉన్నటువంటి మంత్రి కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వారు ఏం చేసినారు, ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క టవర్ నిర్మాణం చేస్తా అని చెప్పి వారి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ హయాం లోపట ఇక్కడ అంబేద్కర్ టవర్ నిర్మాణం చేస్తా అని శంకుస్థాపన చేసి ఫౌండేషన్ స్టోన్ వేసినారు. మీరు ట్యాంక్ బండ్ మీకు వెళ్తుంటే చాలామంది కనబడుతుంది. కుడివైపు లోయర్ ట్యాంక్ బండ్ కింద ఉంటుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం అని. సుమారు ఎకరం లోపు ఉంటుంది. అత్యంత ఖరీదు గల స్థలం లోపట అప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడున్న ప్రభుత్వం మంత్రులంతా కూడా ఇక్కడ అంబేద్కర్ టవర్ ఏర్పాటు చేస్తాం, ఈ ప్రాంతంలో చదువుకుంటున్నటువంటి అశోక్ నగర్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక కోచింగ్ సెంటర్లు చదువుకుంటున్నటువంటి ఏదైతే గ్రూప్ కానీ గ్రూప్ 2 కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ స్టడీ సర్కిల్ చదువుకున్న వాళ్ళకి ఇక్కడ టవర్ ఏర్పాటు చేసి ఇక్కడ వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పి అక్కడ ఫౌండేషన్ వేసినారు. కానీ అది ఆచరణ యోగ్యం కాలే, ఆ ఫౌండేషన్కి పరిమితమైంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, కాచిగూడలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ ఈ రాష్ట్రంలో ఎంతోమందికి ఉజ్వలమైన భవిష్యత్తు హాస్టల్లో ఉండుకొని బయట ఉన్నటువంటి పీజీ కానీ ఇంకా పెద్ద కోర్సులు చేసి గ్రామీణ ప్రాంతంలో వచ్చి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి విద్యార్థులు గొప్పగా చదువుకున్నటువంటి హాస్టల్ కాచిగూడ నింబోలి అడ్డ దగ్గర హాస్టల్. మరి ఈ రెండు అంశాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళినాం. మరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు సార్ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసినాం, సార్ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత, ఈరోజు వారి యొక్క రాజ్యాంగ పరంగా వారి చట్టాన్ని చేసిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ గొప్ప మహనీయుడి యొక్క ఏదైతే లోయర్ ట్యాంక్ బండ్ కాడ మన గొప్పగా ఒక టవర్ని ఏర్పాటు చేయాలి. ఈ టవర్ లోపల ఈ మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని గ్రామాలకు వెళ్ళి అన్ని ప్రాంతాలకు వచ్చినటువంటి గొప్పగా కోచింగ్ తీసుకుంటే వారికి ఉచితంగా కోచింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ వస్తున్నటువంటి మన ఆడపిల్లలకు కానీ స్టూడెంట్స్కి కానీ ఎవరికి ఇబ్బంది జరగకుండా మన హాస్టల్ పరంగా కానీ ట్రైనింగ్ సెంటర్ పరంగా కానీ ఇంకా కోచింగ్ సెంటర్గా పెద్దగా ఏర్పాటు చేయాలి. ఒక టవర్ ఏర్పాటు చేయాలంటే వారు తక్షణమే ఇక్కడ పాతపడ్డటువంటి ఏదైతే బిల్డింగ్ను మొత్తం డిస్మెంట్లింగ్ చేయించి అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాలెడ్జ్ టవర్ని ఏర్పాటు చేస్తా అని చెప్పేసి వారు ప్రసంగంలో అది ఆమోదం తెలిపే విధంగా సభలో చెప్పడం, ఆ యొక్క టవర్ను రేపు అంబేద్కర్ జయంతి ఏప్రిల్లో జరుగుతుంది. మరి ఈ లోపల అక్కడ పాత ఉన్నటువంటి బంగ్లాను మొత్తం పూర్తిగా డిస్మెంట్లింగ్ చేసి ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా మరి కొత్త టవర్ ఏర్పాటు చేసే విధంగా అతి త్వరలో నిర్ణయం జరుగుతుందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మన బడ్జెట్లో ఆ అంశాన్ని చేర్చి దానికి ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కాచిగూడకు సంబంధించిన హాస్టల్ ఉన్నది, సుమారు ఎకరం భూమిలో ఉంటుంది. మరి ఎస్సీ హాస్టల్ సుమారు 30 సంవత్సరాల నుంచి చాలామంది అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు అయినారు. అక్కడ ఉండి హాస్టల్లో ట్రైనింగ్ చేసి కోచింగ్ తీసుకొని మరి అది కూడా ఆ హాస్టల్ను పూర్తిగా డిస్మెంటిల్ చేసి కొత్తగా హాస్టల్ని ఏర్పాటు చేసి 33 జిల్లాలకెళ్ళి వచ్చినటువంటి షెడ్యూల్ కాస్ట్ విద్యార్థులకు భవిష్యత్తు గొప్పగా ఉండే విధంగా ఒక వసతి హాస్టల్ని ఏర్పాటు చేసి అది బాబు జగజీవన్ గారి యొక్క నామకరణం చేసి మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన, అదేవిధంగా దానికి సంబంధించిన బడ్జెట్ మరి ఆమోదం ఈరోజు మాకున్నటువంటి బడ్జెట్ అలొకేషన్ లోపల గొప్పగా నిర్మాణం చేపట్టే విధంగా రాబోయే రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ పరంగా శాంక్షన్ తీసుకుంటామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రిగా నేను అడిగిన వెంటనే లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క టవర్ని ఏర్పాటు చేయడానికి మరి బడ్జెట్లో ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కాచిగూడ నింబోలి అడ్డ దగ్గర ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ను కూడా కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి బడ్జెట్లో ఆమోదం తెలిపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నా. మరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా మా 33 జిల్లాలకు సంబంధించినటువంటి, ఎందుకంటే గత 3 నెలలకెళ్ళి మేము అనేక ఎన్నికల లోపల మరి ఉన్నప్పటికీ మన అనేక అంశాల లోపల కొన్ని విషయాల లోపల వస్తున్నాయి, హాస్టల్స్ లోపల జరిగే విషయాల లోపల అన్నిటి కూడా మేము బాధ్యత తీసుకుంటాం. ఆ జరిగే అంశాల్లో కూడా పూర్తిగా ఎంక్వైరీ జరిపించి ఎక్కడ పిల్లలకు భోజన పరంగా ఇబ్బంది జరగకుండా కానీ, ఎక్కడ కూడా హాస్టల్స్ పరంగా ఉన్నటువంటి పిల్లలకు వైద్య పరంగా ఇబ్బంది జరగకుండా కానీ, ఇంకా హాస్టల్ భోజన పరంగా ఇబ్బంది జరగకుండా కానీ ప్రత్యేక దృష్టి పెడతా అని చెప్పి ఆ జిల్లా కలెక్టర్తో ప్రత్యేక బాధ్యతలపై ఈ రాష్ట్రంలో ఎస్సీ గురుకులాస్
ఎస్టీ గురుకులాలు చదువుకున్న పిల్లలకు రాష్ట్రంలో గొప్పగా ఐఐటి కానీ అదేవిధంగా ఇక ఉన్నతమైన చదువులు చదువుకునే విధంగా ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ చదువుకు ఉన్నటువంటి ప్రత్యేకమైన దృష్టి పెడతా అనే విషయాన్ని కూడా మీ ద్వారా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.